బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో నర్సంపేట ఐసిఐసిఐ బ్యాంక్ లో భారీగా నిధుల గోల్మాల్ వెలుగు చూసింది. ఐసిఐసిఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఈ గోల్మాల్ కి ప్రధానమించినట్లు తెలుస్తుంది. 128 మంది ఖాతాలను ఉపయోగించి గోల్డ్ మాల్ పేరిట బ్యాంక్ లో పెద్ద మొత్తంలో నగదు కొల్లగొట్టారు. మొత్తం 8.5 కోట్ల నిధులను బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ దోచుకున్నారు. ఆడిట్ సమయంలో బంగారం నిల్వల్లో తేడాను అధికారులు గుర్తించారు. ఇక డిప్యూటీ మేనేజర్ కార్తిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లా నర్సంపేట ఐసిఐసిఐ బ్యాంక్ లో భారీగా నిధుల గోల్మాల్ వెలుగు చూసింది. ఐసిఐసిఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఈ గోల్మాల్ కి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. 128 మంది ఖాతాలను ఉపయోగించి గోల్డ్ మాల్ పేరిట బ్యాంక్ లో పెద్ద మొత్తంలో నగదు కొల్లగొట్టారు. ఇక మొత్తం 8.5 కోట్ల నిధులను బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ దోచుకున్నారు. ఆడిట్ సమయంలో బంగారం నిల్వల్లో తేడాను అధికారులు గుర్తించారు. ఇక డిప్యూటీ మేనేజర్ కార్తిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెనెలా. మొత్తానికైతే నర్సంపేటలో ఒక దారుణం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఒక ఐసిఐసి బ్యాంకులో అంటే సొమ్ము తాకట్టు పెట్టి కూడా ఒక రైతులకు నిత్యావసర అవసరాల కోసానికి కూడా డబ్బులు అయితే తీసుకున్న నేపథ్యం అయితే వరంగల్ జిల్లా నర్సంపేట ఐసిఐసి బ్యాంక్ లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే నర్సంపేట పట్టణంలోని ఐసిఐసి బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఒక చేతివాటం ఆయన పనిచేస్తున్న ఆ బ్యాంకును ఒక బూరెడి చేసి ఒక మాయ చేసి మొత్తానికైతే 8.5 అంటే 8 కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. మొత్తానికైతే ఆయన జేబులు నింపుకొని కూడా ఒక పరారైన గనుడు ఆ నర్సంపేటలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఖాతాదారులు అయితే మొత్తానికి బంగారం పేరు మీద కూడా రుణాలు ఇచ్చినట్లు కూడా అధిక మొత్తంలో బంగారం అంటే నర్సంపేట ఏరియా చుట్టుపక్కల ఉన్న ఏరియా రైతులే కావచ్చు, సాధారణ మానవులే కావచ్చు, అంతా కలిసి కూడా బంగారం ఐసిఐసి బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బులు అయితే ఎక్కువ మొత్తంలో తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఈ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ గా బైరిశెట్టి కార్తిక్ అయిన మేనేజర్ గత కొద్ది సంవత్సరాల నుంచి ఐసిఐసి బ్యాంకులో పనిచేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఆ ఖాతాదారుల పేరు మీద బంగారు ఆభరణాలు పొందినట్లు ఆడిట్ లో అంటే వాళ్ళ ఈ వైజ్ గా ఆడిట్ లో ఉంటుంది. ఆ ఆడిట్ లో కూడా బంగారు ఆభరణాలు పెట్టిన తాకట్టు కూడా గోల్మాల్ కావడంతో కూడా ఖాతాదారులు ఎలాంటి లేవంటున్న పోలీసులు అయితే అధికారులు డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తిక్ పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మొత్తానికైతే ఖాతాదారులు అయితే బంగారం వచ్చిన అంటే ఖాతాదారులు మా బంగారం మాకు చెప్పించాలని చెప్పి కూడా బ్యాంకు చుట్టూ పలుమార్లు తిరిగినా కానీ పట్టించుకోకపోవడం, దానికి సంబంధించి అధికారులు కూడా ఏం జరిగిందని చెప్పి కూడా ఆడిట్ లో చేయడంతో పాటు కూడా ఇదంతా బంగారం బయటపడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ గను అంటే 8.5 కోట్ల రూపాయలను కూడా జేబులు నింపుకొని పరారైనట్లు కూడా తెలుస్తా ఉంది. ఇతని పైన కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ప్రైవేటు బ్యాంకులలో బంగారాలు ఆభరణాలు తాకట్టు పిల్లని చెప్తే కూడా మొత్తానికైతే ఒక భయాందోళనకు గురవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఎవరిని నమ్మాలా, ఏ బ్యాంకులు నమ్మాలని చెప్పి కూడా పుట్టగొడుగులు లెక్క పుట్టుకొస్తున్న ప్రైవేటు బ్యాంకులు అయితే మొత్తానికి సామాన్య ఖాతాదారునే కావచ్చు, ఇతరులనే కావచ్చు మోసం చేసి కూడా వీళ్ళను బంగారాన్ని కూడా మొత్తానికైతే బంగారం తాకట్టు పెట్టి కూడా. స్వామి, థ్యాంక్ యూ.